బాంధవుని విజయని విజయాంజలి. అర్జున, చాలు నీ నక్క వినయములు. నాతోనే యుద్ధమునకు తలపడిన ప్రబుద్ధుడవు, మహాయోధాగ్రేసుడవు, మళ్ళీ ఈ మొక్కులేమిటి? బావా, నా మనసు తెలుసుకోకుండానే కోపగిస్తున్నావు. నా ప్రాణాధికుడమైన నీ కోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగలను. కానీ నేను ఒక శరణార్థికి ఇచ్చిన మాట మాత్రం నాది కాదు. అది వీర మర్యాదకు, క్షాత్రశీలానికి, మా భరతవంశ గౌరవానికే చెందినది. అందుచేత నేను నీకు విధేయుని కావలసి వచ్చినది. ఈ నేర్పులు నయగారాలు కాదు. గైని నాకు అప్పగించదవా లేదా? బావా, ఆ గైడు రాక్షసుడు కాదు, గంధర్వుడు, విశేషించి నీ భక్తుడు. ఎరుగుగా చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలద్రంస ప్రతిజ్ఞ చేయుట నీ వంటి ధర్మవేత్తకు తగిన దయామూర్తి వై నీవే ఆ గైని క్షమించిన నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా. పార్థ, నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా? నీవు చిన్నవాడవు, పెద్దల నిర్ణయానికి కారణం అడుగరాదు, ధర్మమును ప్రశ్నించరాదు. నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసింది. శ్రీకృష్ణ, నీవు సర్వజ్ఞుడు, లోకోద్ధారకుడు. కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అభాగ్యుని మీద. కావున దయచేసి నన్ను ఈ ఉపకారమునకు తలపెట్టని. నన్ను లోకము హర్షించునో లేదో ముందు నీ విషయం ఆలోచించుకో. ఉపకారములు చేసినాడ కదా ఎన్నో రీతులను, నాకే నేరపకారంబు ఘటింపజూచుటలు మేలా నీకు పార్థ. మహావిపదత్తిం బడి దాటి నౌకను బెసను విధ్వంసముంజేయు నీ కపటాచార కృతజ్ఞవర్తనల లోకం వెలుగు హర్షించునే. ఉపకారములు చేసినాడ కదా. నీవు నీ అన్నదమ్ములు కూడా కృతజ్ఞత శూన్యులు, అహంకార పూరితులు అని తెలియక మా సుభద్రను నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహినై ఇటు ఆత్మవంచకుడునై ఇప్పుడు చింతించుచున్నారు. కృష్ణ, ఈ దెప్పి పొడుగులు నాకేనా చేతగానిది? నీకు చేతనైంది కనిపిస్తూనే ఉన్నది. ఇన్నాళ్ళు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధిక్కరంప తుల్లి పెడుతున్నారు. కానీ జ్ఞాపకం తెచ్చుకో, ఇందుగాక మొన్న మీరు రాజ్యభ్రష్టులైనప్పుడు, కౌరవులు మిమ్మల్ని కాచ యత్నించినప్పుడు, మళ్ళీ మిమ్మల్ని రాజ్యంలో ప్రతిష్టవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయము చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారో జ్ఞాపకం తెచ్చుకో. ఆపదలు మేమే తరియించు అదను చూచి, ఆపదలు మేమే తరియించు అదను చూచి, పుట్టి పడెదము మమ్మెల్ల ఉద్ధరించు ఘనుడనని కీర్తిగనెదము. కానీ కృష్ణ, నీవు లేకున్నా మేము రాణింపలేమే. నీ రాణింపులు కోకొల్లలు పుట్టినప్పటి నుంచి జన విరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంకరము చేసినారు, ధర్మ సంకరము చేసినారు. నీ చుట్టరికంతో మా పరువు ప్రతిష్టలు కూడా పోయినది. కృష్ణ, కృష్ణ ఏమిటి? నీ రాణలు పురుషార్థములు విను. ఎక్కువ సిగ్గులు లేక ఏక చక్ర పురాణ భిక్షాటనము చేసి వెలయదేనే. కృష్ణ, ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది, మీరానల విను. నల్ల పిల్లి వోలే, నల్ల పిల్లి వోలే ఇల్లిల్లు గాలించి పాలన్న దొంగిలి ప్రబలలేదే. అర్జున, అడ్డువచ్చున కంచు అడ్డుబట్టున కంచు ఆయని వేలును నడిపించి వెదగలేదే. మరి తమరో అడ్డు వచ్చిన ఎంత రుక్మిణీ తరుని సోదరు తల గొరగ
ఇది చెరుపలేదే. ఓహో, మాటకు మాట మీరుతున్నావే, ఏమి నీ గర్వము? ఋషులు మునులు భక్తికి దించు దివ్య పురుష లక్షణ మమ్మము అరయేరా. ధరణి మాలీలకి అపార్థము పట్టించు ఎంత మూర్ఖుడవని ఎన్నడెరుగనైతి. కృష్ణ, నీ మనము తెలియకేమి? వంచనలు దొంగతనములు వక్రగతులే పరమలీలలుగా చాటు వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడనని నెగడెదము గాని ఎరుగనే ఎరుగనే నీ చరిత్ర. నీవంటే నీవని కదిలినట్టు కాదు. నేనిప్పుడే గైని మట్టు పెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోగలను. కృష్ణ, నా కంఠంలో ప్రాణముండగా నీవు గైలు తాకలేవు. అయినా యుద్ధమునకు సంసిద్ధుడవుతాము.